ఉద్యోగుల ప్రమోషన్‌లకు సంబంధించి హైకోర్టు 2018 సంవత్సరంలో తీర్పిస్తే, ఈ రోజు వరకు అమలు చేయలేదు. అప్పుడున్న ప్రభుత్వం దిగిపోయింది. తర్వాత జగన్ ప్రభుత్వం వచ్చింది. మళ్ళీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇంతవరకు జరగలేదు. దీని మీద హైకోర్టే తీవ్రంగా మండిపడింది. అన్ని ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగోన్నతులు కల్పించే విషయంలో 2018లో తాము తీర్పునిచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటిదాకా దాన్ని అమలు చేయకపోవడాన్ని హైకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. ఉద్యోగుల పదోన్నతుల ప్రక్రియను 3 నెలల్లో ముగించాల్సిందే అని గతంలో ఆదేశాలు ఇచ్చిన ప్రభుత్వం దాన్ని అమలు చేయకపోవడానికి తప్పుపట్టింది. స్వయంగా తమ ముందు హాజరై వివరణ ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్, సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి నాయకులను ఆదేశించింది. తదుపరి విచారణ డిసెంబర్ 15కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ రావు రఘునందనరావు, జస్టిస్ తోటా చంద్ర ధనశేఖర్ ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు ఇచ్చింది. ఉద్యోగోన్నతులు అన్యాయం జరిగిందంటూ పలువురు ఉద్యోగులు ఉమ్మడి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం, వీటి మీద విచారణ జరిపిన అప్పుడు హైకోర్టు ధర్మాసనం ఉద్యోగోన్నతుల విషయంలో అన్ని వర్గాలకు తగిన ప్రాధాన్యం ఉందా లేదా అన్న విషయాన్ని కనీస స్థాయిలో కూడా పరిశీలించకుండానే రిజర్వేషన్ అమలు చేశారని ప్రభుత్వాన్ని తప్పుపట్టింది. అందరి వాదనలు విని ప్రతి ఉద్యోగి పదోన్నతిని సమీక్షించాలని ఆదేశించింది. రిజర్వ్ కేటగిరీ ఉద్యోగులు నిర్దేశిత పరిమితికి మించి ఉద్యోగోన్నతులు పొందనట్లయితే రిజర్వేషన్ల పరిధిలోకి రాని ఉద్యోగులకు పదోన్నతులు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని ఉమ్మడి హైకోర్టు 2018లో తీర్పిచ్చింది. అయితే ప్రభుత్వం ఈ తీర్పుని అమలు చేయడం లేదంటూ ది సెక్రటేరియట్ బీసీ అండ్ ఓబీసీ ఓసీ ఎంప్లాయీస్ అసోసియేషన్ మరికొందరు హైకోర్టులో వేరువేరుగా కోర్టు దగ్గర పిటిషన్ దాఖలు చేశారు. వ్యాజ్యాల మీద ఇప్పటికే పలుమార్లు విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ రఘునందనరావు ధర్మాసనం తాజాగా మంగళవారం వాటి మీద మరోసారి విచారణ జరిపింది. ఈ సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ప్రణతి వాదనలు వినిపించారు. ఇదే విషయం మీద ఇటీవల తెలంగాణ హైకోర్టు కూడా తీర్పునిచ్చిందన్నారు. దాన్ని అధ్యయనం చేసి తగిన నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. ఇందుకు కొంత సమయం పడుతుందని, అందువల్ల విచారణ వాయిదా వేయాలని కోరారు. అయితే ఈ అభ్యర్థన ధర్మాసనం తోసిపుచ్చింది. 2018లో ఇచ్చిన ఆదేశాలు ఇప్పటికే అమలు చేయకపోవడం ఏంటంటే అసహనం వ్యక్తం చేసింది. కోర్టు ఆదేశాలు ఎందుకు అమలు చేయలేదు, స్వయంగా హాజరై వివరణ ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శులు ధర్మాసనం ఆదేశించింది.